సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 సమాజంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డుపై కనిపించే అమ్మాయిలను కొందరు కేటుగాళ్లు ఆట బొమ్మలా చూస్తున్నారు. ఐ లవ్ యూ చెప్పడం, కాదంటే అత్యాచారం చేసి ఆ తర్వాత హత్యలు చేస్తున్నారు. ఇవే నేటి కాలంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు. ఇదిలా ఉంటే నడి రోడ్డుపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తాళి కట్టిన భార్య అని కూడా చూడకుండా అందరి ముందే ఘోరానికి ఒడిగట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగింది? చెన్నైలోని ఓ ప్రాంతంలో రోషన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం పాటు ఈ దంపతుల సంసారం సాఫీగానే సాగింది. కానీ రాను రాను ఆమె భర్త తీరులో మార్పు వచ్చింది. ప్రతి చిన్న విషయానికి భార్యతో గొడవకు దిగుతూ ఆమెపై దాడికి దిగేవాడు. ఇదిలా ఉంటే ఈ భార్యాభర్తలు ఇటీవల చెన్నైలోని ఓ ఫ్లైఓవర్ పై నుంచి బైక్ పై వెళ్తూ ఉన్నారు. ఉన్నట్టుండి దంపతులు మరోసారి గొడవ పడ్డారు. సడన్ గా రోషన్ బైక్ ఆపి భార్య అని కూడా చూడకుండా నడి రోడ్డుపై ఇష్టం వచ్చినట్టుగా ఆమెపై దాడి చేశాడు. అతడి దాడిలో ఆ మహిళ అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి వెంటనే ఆ మహిళ వద్దకు వెళ్లి ఆమెను లేపే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు అన్న విషయం తెలుసుకున్న రోషన్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ దుర్మార్గుడు భార్యను కొడుతూ ఉండగా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు. ఇవే ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఇకపోతే గ్రేటర్ చెన్నై పోలీసులు ఈ ఘటనపై శనివారం స్పందించారు. నిందితుడు రోషన్ అరెస్ట్ చేసి అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. నమ్మొచ్చిన భార్యపై ఈ కిరాతకుడు ఇలా దాడి చేయడం దారుణమనే చెప్పాలి. అరే, చుట్టూ నలుగురు ఉన్నారన్న సోయి కూడా లేకుండా నడి రోడ్డుపై భార్యను ఇష్టం వచ్చినట్లుగా దాడికి చేశాడు. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చూసారుగా, భార్య అని కూడా చూడకుండా ఈ కిరాతకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో. ఈ దుర్మార్గుడి తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.